గోపిచంద్ అన్నకు పాదాభివందనాలు చేస్తున్నా. సినిమా మాత్రం నా దృష్టిలో బ్లాక్ బస్టర్ హిట్ అన్న. భీమానా నిజంగా ఇప్పుడు కనబడితే ఇప్పుడే చేస్తా బ్రో. దట్ ఈస్ ఐఎమ్ టెలింగ్ దట్. అరే బై దేవుని గురించి ఉంది బ్రో. ఆడ లవ్ లేదు, రొమాన్స్ లేదు, ఆడ దేవుని గురించి ఉంది. ఒక దేవుని మన దేవుని గురించి అరే అన్న భీమా మాత్రం భీముని లెక్క ఉందన్న సినిమా. ఏముందన్నా మన భీముని లెక్క ఇచ్చి పడేసిందన్న. నిజంగా టైటిల్ ఎట్లా ఉందో మన గోపిచంద్ ఖతర్నాక్ సెట్ అయిందన్న. భీమా క్యారెక్టర్ బాగుంది. చాలా బాగుంది. మీకు ఏం నచ్చిందండి ఎక్కువ మూవీలో? క్లైమాక్స్ బాగా నచ్చింది. దీనిలో నెగిటివ్స్ ఏం లేవా? అంత అంటే కొంచెం లాగ్ ఉన్నట్టు అనిపించింది కానీ చాలా బాగుంది. అలా ఏం లేదు. చాలా బాగా తీశారు. అఖండాకి దీనికి లేదు బాగుంది. సాంగ్స్ క్లారిటివ్ గా కాకుండా బాగుంది. సాంగ్స్ పర్లేదు. కామెడీ ప్లీజ్ అంటే వెళ్ళిపోయారు. ఇంకా మన హిందువులు కొంతమంది మన హిందువులను తిడుతుంటే, మన దేవుళ్ళని తిడుతుంటే, విమర్శిస్తుంటే మనం తలదిర్చుకొని మనం ఏమనకుండా ఉంటుంటే కూడా మనం ఇంత సిగ్గుచేటుగా ఉన్నామా అనిపించింది ఈ సినిమా చూస్తుంటే. తెలుసా, ఈ సినిమా చూస్తే మనకు ధైర్యం వస్తుంది తెలుసా. నిజంగా మన అభిమాన గురించి, మన అభిమాన హీరో గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే మనం కొడతాము. అదే మన ఇష్టదైవం గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే నువ్వు ఎందుకు ఊరుకుంటావు? నాకు అర్థం కాదు. ఎట్లా ఊరుకుంటావు చెప్పు? అది మాట్లాడుకుంటా కదా. మన హిందూ ధర్మం గురించి కానీ, మన అభిమాన దేవుని గురించి కానీ ఎవరైనా తప్పుగా మాట్లాడితే ఎందుకు ఊరుకుంటావు? అదే మన ఇష్టమైన దైవం హీరో గురించి మాట్లాడితే ఇంటికి పోయి అడ్రస్ ఎత్తుకొని మరీ కొడతావు. ఇది చేత కదా నీకు? అది కాదు, ఇది నిజమైన భక్తి అంటే. నువ్వు ఏదో ఉపవాసాలు అబద్ధం బ్రో అన్నా, నువ్వు అట్లా మాట్లాడకు అన్నా. నువ్వు సినిమా అన్న బ్లాక్ బస్టర్ ఇట్టు అంతే. అన్న బ్లాక్ బస్టర్ ఇట్టు. ఆయన మాటలు నమ్మకండి, ఆయన జోకర్ కానీ బ్లాక్ బస్టర్ ఇట్టు అన్న సినిమా. శివుని ఆలయము నిజంగా చెప్తున్నా. ఆ అద్భుతము, గోపిచంద్ అన్న బాడీ, ఆ పోలీస్ గెటప్ టు ఫైటింగ్, నిజంగా ఎవ్రీథింగ్ ఈజ్ బ్లాక్ బస్టర్ అన్న. ఈయన కళ్ళతో చూసింది కాబట్టి అర్థం కాదు, నేను మనసుతో చూసిన ఆయనకు అర్థమైంది. ఇది రాసుకో బ్లాక్ బస్టర్ ఇట్టు. ఈయన ఏందో రొమాన్స్ ఉంటుంది, లవ్ ఉంటుంది అని పోయింది. కానీ నేను కాదు, నా శివుని ఉంటుంది, నా భక్తి ఉంటుంది అని పోయినా అంతే. నేను దెబ్బలు ఉంటాయని వెళ్ళాను. దెబ్బలు సినిమా నా దృష్టిలో మాత్రం శివుని పరంగా చూసిన నేను. నా దృష్టిలో అయితే అటర్ ఫ్లాప్. లవ్ పరంగా చూసిన, రొమాన్స్ పరంగా అవన్నీ లేవు. కానీ భక్తి పరంగా సినిమా అటర్ ఫ్లాప్ అండి. అటర్ ఫ్లాప్ అసలు ఏం లేదు. వేస్ట్ ఆఫ్ టైం, వేస్ట్ ఆఫ్ డిస్కషన్, వేస్ట్ ఆఫ్ మనీ. బ్లాక్ బాస్టర్ డిజాస్టర్. ఈరోజు శివరాత్రి అన్న, మంచి పాజిటివ్ అయిపోయినా. శివరాత్రికి అందరికి శివరాత్రి శుభాకాంక్షలు. కానీ సినిమా ఫ్లాప్ కాదు, బ్లాక్ బస్టర్ ఇట్టానా. నువ్వు గోపిచంద్ దండం ఒక పొద్దుడు అంటున్నా. ఎగ్జాక్ట్లీ గోపిచంద్కి ఇది మంచి కంబ్యాక్ మూవీ డెఫినెట్ గా చెప్పొచ్చు. శివరాత్రికి ఇది బ్లాక్ బస్టర్ మూవీ. కాన్సెప్ట్ ఎలా ఉంది? మూవీ కాన్సెప్ట్ డ్యూయల్ రోల్ అంటే రెండు బాగా మేనేజ్ చేశాడు. చాలా కష్టపడ్డాడు. అలా చెప్పలేం, బట్ పోలీస్ క్యారెక్టర్ అనేది నాకు బాగా నచ్చింది. లేదు ఫైట్స్ సిచ్యువేషన్ కి తగ్గట్టుగా మనకు బాగానే పెట్టారు. సినిమా మొత్తం మీద హైలైట్స్, ద క్లైమాక్స్ సీన్ వాజ్ హైలైట్ అండ్ ద ఇంటర్వెల్ బ్లాక్ ఈజ్ ఆల్సో హైలైట్. అండ్ గోపిచంద్ యాక్షన్ ఎవ్రీ టైమ్ ఆయన స్క్రీన్ మీద వచ్చినప్పుడు ఆయన ప్రెజెన్స్ ఒక హైలైట్ గా అనిపించింది అనమాట. చాలా బాగుంది. బీజిఎం అసలు చాలా బాగుంది, నో డౌట్. అందులో చాలా బాగా కొట్టారు. మైనస్ అయితే ఏం అనిపించలేదు. కామెడీ అంత ఎక్స్పెక్ట్ చేయలేము మూవీలో. ఓకే, బట్ ఫస్ట్ హాఫ్ లో కాసేపు ఉంటుంది. రామ భీమా ఒకసారి చూడండి, చాలా బాగా అనిపించింది. గ్రాఫిక్స్ బాగున్నాయి. శివరాత్రి రోజు శివుని చూడాలనుకునే వాళ్ళు, శివలింగాన్ని చూడాలనుకునే వాళ్ళకు భక్తితో వచ్చి చూడొచ్చండి. ఎందుకంటే సెకండ్ హాఫ్ లో అంత భక్తి కనపడుతుంది. ఆ శివుని సంబంధించిన ఒక గుడి ఒకటి ఉంటుంది. ఆ గుడి ఎందుకు ఓపెనింగ్ అవ్వట్లేదు, దానికి కారణం ఏంటి, రీజన్ ఎవరు, దాన్ని ఓపెన్ చేసేవాడు మగాడు ఒకడు వస్తాడు, దేవుడు లాంటి వాడు, భక్తి వాడు. కొన్ని మన పాత సినిమాలకు చూస్తాం కదా, దమ్మున్నోడు ఒకడు వస్తాడని. అలా ఉన్నది అనమాట. ఫస్ట్ మొత్తం ఎంటర్టైన్మెంట్. గోపిచంద్ అన్న స్టార్టింగ్ కెరీర్లో కామెడీ
కామెడీ ఎంటర్టైన్మెంట్తో చేసుకున్న పోయి సన్నివేశాలుంటాయిగా అలా ఫుల్ ఎంటర్టైన్మెంట్ అవుతుంది అనమాట. యూత్కి కావాల్సిన బంచి కంటే కొంచెం రొమాన్స్ కావాలంటారు కదా అన్న, ఇద్దరు హీరోయిన్లను రొమాన్స్ ఉందా అంటారు కదా. సో వాళ్ళకి యూత్కి కావాల్సిన రొమాన్స్ అంతా ఫస్ట్ హాఫ్లో కనపడుతుంది. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి మంచి పెర్ఫార్మెన్స్, చిన్నపిల్లల సెంటిమెంట్ సన్నివేశాలు అవుతున్నాయి, అది కూడా చూడొచ్చు, చాలా బాగా అనిపిస్తుంది. సంజీవని మొక్క గురించి కొంచెం చూపించేస్తారు, అటువంటి దాన్ని ఒకటి కనిపెడదానికి అని చెప్పి మన కట్టప్పగా దేవురాయన బల్లాల దేవుడు తండ్రి ఉన్నాడుగా నాజర్ పాత్ర, ఆయన విలనిజం మంచి విలని కొద్దిసేపు ఉన్న పాత్ర కానీ విలనిజం బాగా చూపించేస్తారు. ఆ పాత్ర ఉండడం కూడా సినిమాకి హైలైట్ అనిపించేది. బీజిఎం అయితే సినిమాకి హైలైట్ చాలా బాగా అనిపించింది. అలాగే క్లైమాక్స్ ఒకటి, గ్రాఫిక్స్ ఒకటి చాలా బాగుంటాయి. సెకండ్ హాఫ్లో హీరోయిన్ అయితే ఆమె పెర్ఫార్మెన్స్ అయితే సూపర్గా అనిపించింది. అలాగే వెన్నెల కిషోర్ కానీ సప్తగిరి కానీ కొద్దిసేపు ఉన్న వాళ్ళ కామెడీ బాగుంటుంది, మంచిగా అనిపించింది. బీజిఎం బాగుంది, మంచి మూవీ భయ్యా. శివరాత్రికి శివుని సినిమా చూడాలనుకునే వాళ్ళు రెండు క్యారెక్టర్లు మంచిగా అనిపించేస్తుంది. ఒక క్యారెక్టర్ నీళ్ళలో వేయంగా ఇంకో క్యారెక్టర్ భక్తితో కనబడతాడు. ఏంది ఇంత సస్పెన్స్ ఏంటి, ఇంత టర్నింగ్ పాయింట్ ఏంది అనుకున్నాం. చాలా బాగా అనిపించేస్తుంది. మంచి మూవీ భయ్యా. ఓం నమ శివాయ భీమా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆయన హైట్ పర్సనాలిటీకి భీమా అని టైటిల్ ఎట్లా పెట్టిన డైరెక్టర్ కానీ ఆ టైటిల్ దగ్గర న్యాయం చేసిండు. సినిమా కూడా అట్లా బ్లాక్ బస్టర్ కొట్టిండన్న మన గోపీచంద్ ఇచ్చి పడేసిండు. ఫస్ట్ హాఫ్ మొత్తం మన ఎస్ఐ వచ్చి మొత్తం కథ నడిపిస్తాడు. సెకండ్ హాఫ్ మొత్తం తమ్ముడు వచ్చి నడిపిస్తాడు కథ. సినిమా మాత్రం తుమ్ము లేపేసిండన్న, నీకు ఎక్కడ బోరం లేదు. స్క్రీన్ ప్లే, డైరెక్షన్, కథ గీత మాత్రం ఇచ్చి పడేసిండు. ఫైట్ మాస్టర్ రామ్ లక్ష్మణ్ అన్న ఏం చేసిరన్న, ఫైట్ మాస్టర్ రామ్ లక్ష్మణ్ నిజంగా చెప్తున్నా. చాలా రోజుల తర్వాత రామ్ లక్ష్మణ్ మళ్ళీ ఒక కొరియోగ్రాఫర్ మన గోపీచంద్ తోటి తీసిరు. మళ్ళీ అది మంచి ఫైట్స్ మాత్రం ప్రతి ఒక్క ఫైట్ నువ్వు మస్తు ఎంజాయ్ చేస్తావు. నీకు ఇక్కడ బోరం లేదు మాత్రం ఇచ్చి పడేసిన సినిమా మాత్రం మంచి బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పొచ్చు. ఎందుకంటే అలా మాత్రం హీరోయిన్ కూడా మంచి క్యారెక్టర్ పడ్డది. ఆమె కూడా కెరియర్లో మంచి పెద్ద హీరోయిన్ కావచ్చు. ఎందుకంటే క్యారెక్టర్ బాగుంది, అది చాలా బాగుంది. మనకు లోక్యం ఎంత ఎంజాయ్ చేస్తామో, ఒక యజ్ఞం ఎంత ఎంజాయ్ చేస్తామో, భీమా ఎంత ఎంజాయ్ చేస్తాం అన్న. బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఈ శివరాత్రికి బెస్ట్ మూవీ అన్న. గోపీచంద్ గారి క్యారెక్టర్ పరంగా ఏంటంటే ఆయన స్క్రిప్ట్ పరంగా న్యాయం చేశారు, కానీ స్క్రిప్టే లేనప్పుడు ఇంకేం చేస్తాం, స్టోరీయే లేదు చెప్పడానికి. సో బీజిఎం కూడా ఏం లేదు, ఒక సాంగ్ బాగుంటుంది అంతే, ఇంకంత మించి ఏం లేదు. అది ఎలివేషన్ సాంగ్, ఎవరి ఒపీనియన్ వాళ్ళది, నా ఒపీనియన్ కాబట్టి నేను చెప్తున్నాను. ఇంకంత మించి మనం ఇంకేం చెప్తాం. ఇంకా ఏంటి అంటే మా రివ్యూస్ మా ఫోటోలు చూపించి డబ్బులు తీసుకొని పాజిటివ్గా చెప్పిద్దని చెప్పి మీరు మూవీ టీమ్ సైడ్ నుంచి డబ్బులు తీసుకుంటున్నారంట. సో మరి మనం ఇందాక అడిగిన పాజిటివ్ చెప్పిండ్రా అనేసి, మాకు ఎవరో ఒక రూపాయి ఇవ్వలేదు. నేను థియేటర్ నుంచి బయటకు వచ్చి ఇలా చెప్తాను, మేము ఎవరి దగ్గర రూపాయి తీసుకోలేదు, ఉన్నది ఉన్నట్టే చెప్తాను. ఒకవేళ తీసుకుంటే ఖచ్చితంగా మీరు అన్నట్టు భజన కొడుతుందేమో, ఇక నేను భజన చెప్పట్లేదు కదా, ఉన్నది ఉన్నట్టే చెప్తున్నాను. సో అదనమాట, చెప్పడానికి పెద్ద ఏం లేదు. రేటింగ్ లేని సినిమాకి నేను రేటింగ్ ఇచ్చిన ఆ రేటింగ్ నేను తీసుకోలేను. అండ్ థ్యాంక్ యూ. చాలా బాగుంది సినిమా. గోపీచంద్ అన్నకి మంచి కంబ్యాక్ ఇది. మూవీలో సెమీ ఫ్యాంటసీ సీన్స్ కొన్ని ఉన్నాయి, అవి చాలా బాగా హ్యాండిల్ చేశారు, అవి చాలా బాగున్నాయి. అండ్ నెక్స్ట్ ఆర్ట్ వర్క్ కూడా చాలా బాగుంది మూవీలో. గోపీచంద్ అన్నకి మళ్ళీ ఒక మంచి కంబ్యాక్ వచ్చింది. వెన్నెల కిషోర్ గారు ఆయన కూడా చాలా యూజ్ అవుతారు సినిమాకి. సినిమా చూసి తెలుసుకోండి, అడిగితే అందరికీ తెలిసిపోతుంది కదా. బాగుంది, కొత్త ఎక్స్పీరియన్స్లు ఏమో చేయరు, ఒకవేళ చేస్తే సరిగ్గా చూడరు. సూపర్గా ఉంది, యాక్షన్ సూపర్. సినిమా రెండోసారి తీయాలి, 2 వస్తుందని ఆ కళ, 2 అది ఓకే. నేనైతే బాగా ఎంజాయ్ చేస్తాను. శివరాత్రి రోజు ఒక మంచి మూవీకి వచ్చిన ఫీల్ వచ్చింది. ఆ మూవీలో గోపీచంద్ యాక్టింగ్ వాస్ ద మేజర్ హైలైట్. అండ్ హీరోయిన్ కూడా చాలా బాగా చేసింది. యాక్షన్ బ్లాక్స్ అనేవి చాలా చాలా బాగున్నాయి. ఇంతకు ముందు గోపీచంద్ని ఇప్పుడు చాలా కొత్త గోపీచంద్ మనం చూసినట్టు అనిపిస్తుంది. అండ్ క్లైమాక్స్ నాకు బాగా నచ్చింది. యా, సూపర్ హిట్. ఐ విల్ గివ్ 4.